వెల్కమ్ టు కిరాక్ టీవీ. కేసీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే తెలంగాణను ఎన్నో సంవత్సరాల కళని నిజం చేసినటువంటి వీరుడు. అయితే ఆయనకు సంబంధించి గతంలో కూడా ఒక బయోపిక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేసీఆర్ బయోపిక్ కూడా మళ్ళీ ఒకటి వచ్చింది. అయితే ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీరు పూర్తిగా చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ మూవీ సీడీని కూడా ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చివరి వరకు చూడండి. అయితే అంటే ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ఈ మూవీని కూడా సంబంధించి ఏంటంటే తెలంగాణ తేజం అనే పాటను కూడా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఆవిష్కరించారు. అంటే జబర్దస్త్ కమెడియన్గా పేరు పొందినటువంటి రాకింగ్ రాకేష్ హీరోగా గరుడు వేగ అంజీ దర్శకత్వంలో కేసీఆర్ అంటే కేశవ చంద్ర రమావత్ అనే సినిమాను స్వయంగా తానే నిర్మిస్తున్నట్టుగా, దీనికి సంబంధించి గతంలో కూడా ఒక మూవీ పోస్టర్ను కూడా విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. దాంతో ఆ సినిమా పైన కూడా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇవాళ ఈ చిత్రంలోని పాటకు సంబంధించి కూడా ఒక సీడీని కూడా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు నందినగర్లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అంతేకాకుండా ఇందులో తెలంగాణ తేజం అనే పాటను కూడా మాజీ సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు, అలాగే దేశపతి శ్రీనివాస్, అలాగే రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, రచయిత అయినటువంటి సంజయ్ మహేష్, సింగర్ విహాతో పాటుగా ఈ సినిమాకు సంబంధించి ఒక సంగీతాన్ని అందించినటువంటి సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ హాజరయ్యారు. ఈ సినిమాలోని యాడి యాడి పాట ఇప్పటికే విడుదలై మంచి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ తేజం అనే పాటను కూడా కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి బయోపిక్తో వచ్చినటువంటి అనేక సినిమాలు మంచి ఘన విజయాన్ని సాధించాయి. అలాగే ఇక్కడ కేసీఆర్ అనే పేరుతో ఈ సినిమా విడుదలవుతుంది. ఇందులో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి ఏమనేది కూడా తెలియాలంటే తప్పనిసరిగా ఇది పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా. చూడండి. ఒక కొత్త దర్శకుడిని కూడా మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఏ సినిమానైనా ఆదరించండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మంచి మంచి సినిమాలు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసీఆర్ చేతుల మీదుగా ఈరోజు పాట విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కేసీఆర్ గారికి సంబంధించి మరిన్ని విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి మా కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు వస్తాయి. కాబట్టి కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.